హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ దోసకాయ ముక్కల పచ్చడి. దోసకాయ ముక్కల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఎంత చూద్దామా. దోసకాయ ముక్కలుగా తరుక్కొని ఉంచుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరేపాకు, కొత్తిమీర, తాలింపు గింజలు, ఎండుమిర్చి, చింతపండు, 3 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కొబ్బరి ముక్కలండి, కొబ్బరి, తర్వాత ఉప్పు, పసుపు, ముడి పచ్చడి ఉంటుంది కదా, చింతకాయ పచ్చడి కొంచెం తీసుకోండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఇలా ఒక జార్ తీసుకోండి. ఫస్ట్ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు వేసుకోండి. దాంట్లో కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టండి కొంచెం. చూడండి ఇలా మెరిగింది కదండి. దీంట్లో పచ్చిమిర్చి వేసుకోండి, తగినంత ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసుకొని మళ్ళీ దాంట్లో మనం తీసుకున్న ముడి పచ్చడి ఉంది కదండి, ముడి పచ్చడి కొంచెం చింతపండు తీసుకోండి. చింతపండు వేసేసేయండి దాంట్లో. దాన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదండి. మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని కచ్చా పచ్చిగా దంచుకోండి. జస్ట్ కచ్చా పచ్చిగా ఒక్కసారి అట్లా అనండి చాలు. మనకి ఉల్లిపాయ పేస్ట్ అవ్వకూడదు, జస్ట్ అలా కచ్చా పచ్చిగా అనాలి. చింతకాయ పచ్చడి కూడా వేసుకోండి. మనం తీసుకున్న చింతకాయ పచ్చడి 1 స్పూను ముడి పచ్చడి, చింతకాయ పచ్చడి తీసుకోండి. దాన్ని వేసుకొని ఇట్లా కలుపుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కూడా మంచిగా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఒకసారి ఇలా గ్రైండ్ చేశానండి. దాంట్లో చిన్నులపాయలు వేసుకోండి. ముందే వేసేసుకోండి చిన్నులపాయలు. ఒక 3-4 పాయలు వేసుకోండి. చూసారు కదా, ఇట్లా మంచిగా మిక్సీ పట్టుకున్నామండి. మిక్సీ పట్టుకున్న దాంట్లో పసుపు వేసుకోండి. తగినంత పసుపు వేసుకొని దాంట్లోనే దోసకాయలు కూడా వేసేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ఉంది కదా, అది వేసేసుకోండి. పేస్ట్ చేయకూడదండి, జస్ట్ కచ్చా పచ్చి ముక్కగా కనబడుతుండాలి దోసకాయ. ఫస్ట్ కలిదిప్పుకోండి. ఇలా కలిదిప్పుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. మనం ఒక కంటైనర్ తీసుకోండి. కంటైనర్ లో మనము కచ్చా పచ్చిగా పట్టుకున్న ఈ పేస్ట్ ని వేసేసుకోండి కదా. ఇదిగోండి ఇలా కచ్చా పచ్చిగా దంచుకోవాలండి. చూసారు కదా, ముక్క ఇట్లా దోసకాయ కనబడేటట్టు కచ్చా పచ్చిగా కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకోవటానికి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు గింజలు గోల్డ్ షేడ్ గా ఏగనివ్వండి. కొంచెం కరివేపాకు లాస్ట్ లో ఇంగు వేసుకోండి. ఇంగు వేసి ఒకసారి అలా కదిలిపి ఆపేసుకోండి. ఇప్పుడు ఆ తాలింపుని మనము దీంట్లో పోసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసేసి మొత్తము కలిపుకోండి. చూసారు కదా, కమ్మగా గుమగుమలాడిపోతుంది. ఇది ఒక 3 days గట్టిగా అయితే ఉంటదండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంచుకోండి. నీళ్లు తగలకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంచుకోండి. మంచిగా ఉంటది పచ్చడి, ఏమి కాదండి. ఇది మనకి ఎక్కువగా భోజనాల్లో వడ్డించే దోసకాయ ముక్కల పచ్చడి అండి. ఇది ఎక్కడ బయట దొరకదు. ఇది ఒక డిఫరెంట్ స్టైల్. అంతేనండి, చూసారు కదా, గుమగుమలాడే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.